స్వచ్ఛ భారత్ పేరు చెప్పింది. భారీ ఎత్తున శానిటేషన్ ప్రోగ్రాం చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చింది. అదే పేరుతో కొత్త ఉద్యోగాలు సృష్టించింది. నిరుద్యోగుల నుంచి దాదాపు 10 లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది జనమిత్ర సంస్థ. మహబూబ్ నగర్ సహా 5 జిల్లాల్లో వందల మంది యూత్ ని మోసం చేసి పత్తా లేకుండా పోయారు సంస్థ నిర్వాహకులు. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని 80 మంది యువకులకు శటగోపం పెట్టింది జనమిత్ర అనే సంస్థ. స్వచ్ఛ భారత్ పేరుతో రాష్ట్రంలోని గ్రామ స్థాయిలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు అభ్యర్థులు కావాలని పేపర్లో యాడ్ ఇచ్చింది. ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం, ఆరోగ్యానికి ఆహ్లాదం అనే స్లోగన్తో మండలాల వారీగా వర్క్ ఇన్స్పెక్టర్ల కోసం ప్రకటన ఇచ్చింది. నెలకు 15,000 వేతనం ఇస్తామంటూ ప్రచారం చేశారు నిర్వాహకులు. మహబూబ్ నగర్ జిల్లాలోని 64 మండలాలకు గాను ప్రతి మండలానికి ఒక వర్క్ ఇన్స్పెక్టర్, డివిజన్ స్థాయిలో మరో వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులకు హైదరాబాద్ లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఫైనల్ గా 80 మందిని ఎంపిక చేసింది జనమిత్ర. పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు జనమిత్ర యాడ్స్ కు అట్రాక్ట్ అయ్యారు. సొంత మండలాల్లో పనిచేస్తే 15,000 జీతం వస్తుందన్న ఆశతో యువకులు పోటీ పడ్డారు. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని ఒక్కో యువకుల నుంచి 9 నుంచి 34,000 వరకు వసూలు చేశారు. జనమిత్ర అసోసియేట్ సీఈఓ గోపాలరావు నాయుడు, జీఎం ప్రశాంత్ రెడ్డి మొత్తం 80 మంది నుంచి 11,20,000 వసూలు చేసి ఉడాయించినట్టు ఆరోపిస్తున్నారు యువకులు. మొత్తం 25,000 డివిజన్ ఇన్స్పెక్టర్ తీసుకున్నారు. ఆల్రెడీ 9,000 మళ్ళీ ట్యాప్ గన్ తీసుకున్నారు సార్. అదిగాక మమ్మల్ని ఇట్లా అంటే నమ్మించి మోసం చేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పటికి మేము నిరుపేదలనే ఉన్నాం. ఇంకా ఏదో ఉద్యోగం వస్తే ఆశతో మేము ఎన్ని రోజుల నుంచి ఏదో అప్పు సొప్పు చేసి అమౌంట్ కట్టినాం సార్. ఇంతవరకు లేకుండా మళ్ళీ ఆల్రెడీ మళ్ళీ బోర్డు తిప్పేయడం వల్ల మాకు ఇంకా ఎక్కడ పోవాలి సార్. మాకు ఏదో ఉద్యోగ భద్రతను కల్పించాలా, లేకుండా మాకు ఏదైనా దారాన్ని చూపిస్తే గవర్నమెంట్ మాకు ఏదైనా కొంచెం చేస్తే బాగుంటుంది సార్ అని ఆలోచన సార్ మాదంతే. 24 మంది ప్రతి మండలానికి ఒకరు కావాలంటే 64 మంది సెలెక్షన్ చేశారు వర్క్ ఇన్స్పెక్టర్గా. వచ్చిన తర్వాత ఏమన్నారంటే మీరు ఫోటోలు తీయాలంటే ట్యాబ్ కావాల్సి ఉంటుంది, ట్యాబ్కి సంబంధించి 9,000 కట్టండి అని చెప్తే మేమేం చేసినామంటే సార్ మాకు ట్యాబ్ తెచ్చుకుంటామని చెప్పి బయటికి వెళ్తే 16,000 అన్నారు. లాస్ట్కు మేము అంతా అన్ని కలిపి తీసుకొస్తాం కాబట్టి తక్కువ రేటు పడుతుందని చెప్పి గోపాలరావు నాయుడు అండ్ ప్రశాంత్ రెడ్డి వీళ్ళిద్దరి ప్రోత్సాహంతో ఒక్కొక్కరితోటి 9,000 రూపాయలు వసూలు చేసిండ్రు. శాలరీ కూడా 12,000 జీతము, 3,000 అలవెన్స్ అని 15,000 అని చెప్పిర్రు. 20 తారీఖు నుంచి కంటిన్యూ అవుతుంది అన్నారు. లాస్ట్ 20 తారీఖు వచ్చేసరికి వాళ్ళకు బోర్డు తిప్పేసింది. జనమిత్ర అసోసియేట్స్ ఫ్లాట్ నంబర్ 102 పావని ఎస్టేట్ ఖైరతాబాద్ అడ్రస్ తో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని నడిపించారు. మహబూబ్ నగర్ జెడ్పీ మీటింగ్ హాల్లో డిసెంబర్ 5న ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. సెలెక్ట్ అయిన వారంతా డిసెంబర్ 20 నుంచి విధుల్లో చేరాలని కూడా చెప్పారు. గడువిచ్చి నెల దాటిపోయింది. సేమ్ టైం మేనేజ్మెంట్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. సీఈఓ, ఎండీ సమాచారం లేకుండా పోయింది. సమాచారం దొరక్కపోవడంతో డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జీతానికి ఆశపడి అప్పు సొప్పు చేసి వేలకు వేలు జనమిత్ర సంస్థ చేతిలో పెట్టారు యువకులు. అసలు విషయం తెలిసి యువకులు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జనమిత్ర సంస్థ బాధితులు ఒక్క పాలమూరు జిల్లాలోనే 80 మంది ఉన్నారు. మరో 5 జిల్లాల్లో కూడా ఈ సంస్థ బాధితులున్నట్టు తెలుస్తోంది.